ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 16/1/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 9/9/1968. అర్థం చేసుకునే పిల్లలు, శాస్త్రాలలో వాస్తవము లేదని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. లవకుశులు సైతము తండ్రితో యుద్ధము చేశారని చెప్పడం వల్ల ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారు. అలాగే ద్రౌపదికి 5 భర్తలు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. కానీ హిందూ ధర్మంలో ఒక స్త్రీకి ఒకే భర్త ఉంటారు. దానిని చూసి ఇక్కడ కూడా కొద్దిమంది స్త్రీలు 5 భర్తలను వివాహం ఆడుతున్నారు. ఇలాంటి పనికిమాలిన విషయాలంతా కూడా శాస్త్రాలలో రూపొందించబడ్డాయి. తండ్రిని కూడా ఎంతగానో అప్రతిష్ట పాలు చేశారు. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకు తెలియచేస్తున్నారు. ఇది పాఠశాల. ఇక్కడ దేహదారులు ఎవరిని కూడా చూడకూడదు. బుద్ధి ద్వారా విదేహి అయిన తండ్రిని స్మృతి చేయాలి. పాఠశాలలో కూడా విద్యార్థులు అటెన్షన్గా ఉంటారు. వారి బుద్ధి టీచర్ మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఎందుకంటే వారి ద్వారానే వినవలసి ఉంటుంది. కాబట్టి టీచర్ అడిగిన దానికి సమాధానం కూడా చెప్పవలసి ఉంటుంది. టీచర్ ప్రశ్నలు వేస్తారు. వేసినప్పుడు నేను సమాధానం చెప్పాలనే అప్రమత్తత విద్యార్థుల్లో ఉంటుంది. ఇది కూడా ఒక విచిత్రమైన పాఠశాల. ఎందుకంటే విచిత్రమైన వారు ఇక్కడ చదివిపిస్తారు. వారికి చిత్రం అనేదే లేదు. ఇక్కడ చదివేటప్పుడు మీరు కళ్ళను తెరిచి కూర్చోవాలి. పాఠశాలలో కూడా కళ్ళను మూసుకొని కూర్చోరు కదా. భక్తి మార్గంలో కళ్ళను మూసుకొని మాలను జపం చేస్తూ ఉంటారు. సాధు సన్యాసులు కూడా కళ్ళను మూసుకొని కూర్చుంటారు. సన్యాసులు స్త్రీని చూడరు. ఒకవేళ చూసినట్లయితే వారి బుద్ధి చంచలమవుతుందని భావిస్తారు. కానీ ఈ రోజుల్లో పరిస్థితులంతా కూడా తమోప్రధానంగా మారిపోయాయి. పురుషులను చూసి వివశలైపోతున్నారు. ఇలాంటి వార్తలు కూడా మనం వింటున్నాము. పురుషులు మరో పురుషుణ్ణి నేర దృష్టితో చూస్తారు. తండ్రి వద్దకు ఇలాంటి సమాచారాలు వస్తూ ఉంటాయి. తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు, మీరు అందరిని చూసినప్పటికీ కూడా శరీరాన్ని చూడకూడదు. విచిత్రమైన ఆత్మని మాత్రమే చూడాలి. విచిత్రమైన తండ్రిని గుర్తు చేయాలి. ఇలాంటి చదువును సాధు సన్యాసులు చెప్పలేరు. స్వయంగా తండ్రి మాత్రమే ఈ చదువును మీకు చదివిస్తున్నారు. వీరే మనల్ని పిల్లలు అని సంబోధిస్తారు. మరెక్కడ కూడా ఈ విధంగా సంబోధించలేరు. ఎక్కడ చూసినా కూడా శరీరాన్ని చూస్తూ ఉంటారు, శరీరాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శరీరాన్ని చూస్తూ కూడా విచిత్రమైన తండ్రిని గుర్తు చేయాలి. ఈ రథము ద్వారా తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని మీరు భావిస్తున్నారు. తండ్రి మనకు ఇక్కడ నేర్పిస్తున్నారు. ఆత్మనే అన్నీ చేస్తుంది. శరీరం యొక్క పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. ఆత్మనే వింటుంది. ఆత్మనే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటుంది. ఆత్మనే జ్ఞానాన్ని ఇతరులకు తెలియచేస్తుంది. ఆత్మనే భౌతికమైన టీచర్గాను ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. శారీరక పిల్లలను చదివిస్తుంది. సంస్కారం కూడా ఆత్మతోనే లభిస్తుంది. శరీరము మరణించిన తర్వాత బూడిదగా మారిపోతుంది. ఈ విషయాలన్నీ కూడా ఎవరికి తెలియవు. బాహ్య ప్రపంచంలోని వారందరికీ దేహాభిమానం ఉంది. నేను ప్రధానమంత్రిని అని చెప్పుకుంటారు. కాను నేను ఆత్మను, ప్రధానమంత్రి యొక్క శరీరాన్ని తీసుకున్నాను అని ఇలా ఎవరు చెప్పరు. ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. ఏది జరిగినా కూడా ఇక్కడ ఆత్మనే చేస్తుంది. ఆత్మ అవినాశి. శరీరము కేవలము ఆత్మ తన పాత్రను అభినయించడానికి ఒక సాధనము లాంటిది. ఒకవేళ శరీరంలో ఆత్మ లేనట్లయితే శరీరము ఎందుకు పనికిరాదు. ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయినప్పుడు నిర్జీవంగా మారిపోతుంది. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేరు. అది అతి సూక్ష్మంగా ఉంటుంది. తండ్రి తెలియచేస్తున్నారు, బుద్ధి ద్వారా మాత్రమే పరంపిత పరమాత్మను చూడగలుగుతారు. అదేవిధంగా గుర్తు చేయగలుగుతారు. మమ్మల్ని పరంపిత పరమాత్మ చదివిస్తున్నారని మీకు అర్థమైంది. ఇవన్నీ కూడా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కొద్దిమంది చాలా మంచిగా అర్థం చేసుకుంటారు. కొద్దిమంది అసలు ఏమీ అర్థం చేసుకోలేరు. కేవలము ఇదంతా కూడా అల్ఫ్ మరియు బేకు సంబంధించిన విషయాలు. అల్ఫ్ అంటే భగవంతుడు. వారినే బాబా అని పిలుస్తాము. కేవలము భగవంతుడా, ఈశ్వరుడా అని చెప్పడం ద్వారా తండ్రి యొక్క సంబంధము, అనుభూతి కలగదు. మనుషులు పూర్తిగా రాతి బుద్ధిగా మారిపోయారు. మనుషులుగా ఉండి కూడా రచయితను గాని, రచన యొక్క ఆది మధ్య అంతాలు గాని తెలుసుకోవడం లేదు. ప్రపంచం యొక్క హిస్టరీ, భూగోళము ఏ విధంగా పునరావృతం జరుగుతోందనే విషయం కూడా తెలుసుకోలేరు. ఇప్పుడు సంగమ యుగం నడుస్తోంది. దీని గురించి ఎవరికి తెలియదు. మీరు మాత్రమే తెలుసుకున్నారు. మీకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు. మనుషులు అడవిలోని జంతువుల్లాగా మారిపోయారు. చెప్పాలంటే వానరుల్లాగా మారిపోయారు. మనుషులు పూర్తిగా వికారంగా మారిపోయారు. వానరుల్లాగా మారిపోయారు. ఇదంతా కూడా తండ్రి మనకు తెలియచేస్తున్నారు. ప్రతి దాని గురించి అర్థాన్ని తెలియచేస్తున్నారు. మిమ్మల్ని జ్ఞానం ద్వారా అలంకరిస్తున్నారు. అయినప్పటికీ బయటకు వెళ్ళగానే మాయ
మిమ్మల్ని చెరిపివేస్తుంది, మిమ్మల్ని కింద పడేలా చేస్తుంది. తండ్రి అలంకరిస్తారు, కానీ పిల్లలు కూడా తమ వంతుగా పురుషార్థము చేయాల్సి ఉంది. బయటికి వెళ్ళగానే జంతువుల వలె మాట్లాడతారు, జ్ఞానము లేనట్లుగా వ్యవహరిస్తారు, నేర్చుకున్నదంతా కూడా మర్చిపోతారు. పాఠశాలలో కూడా చివరి వరుసలో ఉన్న విద్యార్థికి చదువు అంటే రుచించదు. ఇక్కడ కూడా ఇది ఉన్నతమైన చదువు. ఈ చదువు ద్వారా భవిష్యత్తులో ఉన్నతంగా కాగలుగుతారు. ఇక్కడ ఎవరు కూడా ఫ్యాక్టరీలో కూర్చొని పని చేయవలసిన అవసరం లేదు. అలా పనిచేయడం ద్వారా ధనవంతులుగా కాలేరు. కేవలము ఇక్కడ ఇదంతా కూడా సమాప్తము కానుంది. మీ వెంట ఏది కూడా రాదు. అవినాశి సంపాదన మాత్రమే మీ వెంట వస్తుంది. మీరు తెలుసుకున్నారు, మనుషులు మరణించినప్పుడు ఖాళీ చేతులతో వెళ్తారు, వెంట ఏది కూడా రాదు. కానీ పిల్లలైన మీరు మాత్రమే మీరు మీ చేతులను నిండుగా తీసుకువెళ్తారు. దీనినే సత్యమైన సంపాదన అని పిలుస్తారు. ఇదే సత్యమైన సంపాదన. 21 జన్మల కొరకు ఈ సంపాదన ద్వారా లాభం జరుగుతుంది. అనంతమైన తండ్రి ద్వారా సత్యమైన సంపాదన జరుగుతుంది. మీరు ఇక్కడ చిత్రాన్ని అంటే దేహాలను చూసినప్పటికి కూడా విచిత్రుడైన తండ్రిని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా విచిత్రమైన ఆత్మనే గనక. ఆత్మనే తమ తండ్రిని చూస్తుంది, తండ్రి ద్వారా చదువుతుంది. ఆత్మను పరమాత్మను మీరు మాత్రమే దర్శించగలుగుతారు. ఇదంతా కూడా బుద్ధి ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు. ఆత్మ అవినాశి, ఈ శరీరము వినాశనమైనది. తండ్రి కూడా పిల్లలని సన్ముఖంలో చూస్తుంటారు. చూసినప్పటికీ వీరందరూ ఆత్మలుగానే భావిస్తారు. సాధువులు ఏదైతే నేర్పిస్తున్నారో అదంతా కూడా అవాస్తవమైనది. అందులో సత్యం అనేది లేనేలేదు. ఇప్పుడు తండ్రి నేర్పిస్తున్నారు, సత్యమైన దానిని తెలియచేస్తున్నారు. మీరు సత్యమైన ఖండానికి అధిపతులుగా అవుతారు. ఇప్పుడు ఇక్కడ అసత్యమైన ఖండము కొనసాగుతోంది. సత్యమైన ఖండము సత్యయుగంలో ఉంటుంది, కలియుగములో అసత్యమైన ఖండం ఉంటుంది. దానికి దీనికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. సత్యయుగంలో దుఃఖము ఉండదు, దాని పేరే సుఖధామము. ఆ సుఖధామానికి అధిపతిగా అనంతమైన తండ్రి తయారు చేస్తారు. వారికి స్వయంగా ఎలాంటి చిత్రము లేదు. అందరికీ తమ తమ చిత్రాలు ఉన్నప్పటికీ పరమాత్మకు లేదు. పరమాత్మ యొక్క పేరు కూడా మార్పు చెందుతుందా? పరమాత్మ యొక్క పేరు మార్పు చెందుతుందా? వారిని పరంపిత పరమాత్మని పిలుస్తారు. వారి పేరు శివుడు. వారే అందరినీ ఆత్మలను సంబోధిస్తారు. శరీరానికి మాత్రమే పేర్లు ఉంటాయి. శివలింగము అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అది నిరాకార స్వరూపానికి చిహ్నము. వారినే మనము శివబాబా అని పిలుస్తాము. వారిని శాంతి సాగరులు, జ్ఞాన సాగరులుగా మహిమ చేస్తాము. ఇదంతా కూడా శివుని యొక్క మహిమ. వారు తండ్రి అయినప్పుడు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది కదా. రచయిత ద్వారా రచనకు వారసత్వం లభిస్తుంది. రచయిత పిల్లలకే వారసత్వాన్ని ఇస్తారు. ఎవరికైనా పిల్లలు ఉండగా సోదరులకు వారసత్వాన్ని ఇస్తారా? ఇక్కడ కూడా అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు. ఇక్కడ ఉన్నది కేవలం చదువు మాత్రమే. బయట కూడా చదువు ద్వారా న్యాయవాదిగా, ఇంజనీర్గా అవుతారు. అక్కడ కూడా చదివించేవారిని చదువును గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా చదివించేవారు విచిత్రమైన వారు. ఆత్మలు మీరు కూడా విచిత్రమైన వారు. తండ్రి చెబుతున్నారు, నేను ఆత్మలనే చదివిస్తాను. మీరు కూడా ఏమని భావించాలి? మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని భావించాలి. ఒకే ఒకసారి తండ్రి వచ్చి చదివిస్తారు. ఎవరికి చదివిపిస్తారు? ఆత్మలనే చదివిస్తారు. దుఃఖము గాని సుఖము గాని ఆత్మని అనుభవిస్తుంది. ఈ శరీరం ద్వారా అనుభవిస్తుంది. శరీరం ఉంటేనే గాయం యొక్క అనుభూతి కలుగుతుంది. ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయినట్లయితే ఆ శరీరాన్ని ఎంతగా కొట్టినా కూడా ఎలాంటి అనుభూతి కలగదు. మట్టితో సమానంగా మారిపోతుంది. మళ్ళీ తెలియచేస్తూ ఉంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని గుర్తు చేయండి. వారే పతిత పావనులు. బాబాకు తెలుసు, అందరూ నెంబర్ వారిగా ధారణ చేస్తూ ఉంటారు. కొద్దిమంది ఎలా ఉన్నారంటే రాతి బుద్ధి గలవారిగా ఉన్నారు. దేనిని కూడా తెలుసుకోరు. ఈ జ్ఞానము చాలా సహజమైనది. గుడ్డివారు కానీ కుంటివారు కానీ ఎవరైనా కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే అందరినీ ఇక్కడ ఆత్మగానే భావించమని చెప్పడం జరుగుతుంది. ఆత్మ ఎప్పుడు కానీ గుడ్డివారుగా కుంటివారుగా కాదు. శరీరం మాత్రమే అలా అవుతుంది. కానీ తమను తాము ఆత్మగా ఎవరూ భావించడం లేదు. తండ్రి ఎంతగానో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. కానీ భక్తి మార్గం యొక్క అలవాట్ల కారణంగా ఇక్కడ పిల్లలు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, కళ్ళను మూసుకోకండి, మీరు ఎదురుగా ఉన్నవారిని చూడండి. అదేవిధంగా తండ్రిని గుర్తు చేయండి. తద్వారా మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. ఇది ఎంత సహజమైన విషయము. అయినప్పటికీ పిల్లలు ఏమంటూ ఉంటారు? బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నామంటారు. పిల్లలు, మీరు మీ యొక్క జన్మనిచ్చిన తండ్రి యొక్క వారసత్వాన్ని మర్చిపోతారా? మరణించేంత వరకు గుర్తుంటారు కదా. ఇక్కడ ఆత్మల యొక్క అనంతమైన తండ్రి. అలాంటి తండ్రిని మీరు ఎందుకు గుర్తు చేయలేకపోతున్నారు?
మీరు ఆ తండ్రినే పిలుస్తూ వచ్చారు కదా, మీరు ఆ తండ్రిని గాడ్ ఫాదర్ అని పిలుస్తూ వచ్చారు, గైడ్ మీ అని కూడా పిలిచారు. వాస్తవంగా ఇలా పిలవడము తప్పు. తండ్రి ఎప్పుడు కూడా ఒక్కరినే మార్చరు. మనుషులు ఏమని అంటూ ఉంటారు, ఓ గాడ్ ఫాదర్ లిబరేట్ మీ, గైడ్ మీ. వారు ఒక్కరినే లిబరేట్ చేయరు కదా. తండ్రి చెబుతున్నారు, నేను అందరికీ సద్గతిని ఇస్తాను, మిమ్మల్ని అందరినీ శాంతిధామానికి పంపడానికే ఇక్కడికి వచ్చాను అని చెబుతారు. ఇక్కడ ఏది కూడా అడగవలసిన అవసరం లేదు, ఎందుకంటే వారు అనంతమైన తండ్రి. కానీ మనుషులు హద్దు లోపట ఆలోచించి మీ అంటే నన్ను నన్ను అని అంటూ ఉంటారు. ఓ పరమాత్మ నన్ను చూడమని అడుగుతారు, మా దుఃఖాన్ని తొలగించమని అంటారు. నేను పాపిని, నేను నీచుడను, నా పైన కృప వహించండి అని అంటూ ఉంటారు. కానీ తండ్రి తెలియచేస్తున్నారు, నేను ఈ అనంతమైన పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయడానికి వచ్చాను. కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. ఎప్పుడైతే మీరు పతితులుగా అవుతారో అప్పుడే నేను వస్తాను అని తెలియజేస్తున్నారు. ఇక్కడ అసురీ సంప్రదాయం కొనసాగుతోంది. అకాసురులు, బకాసురులు, భస్మాసురులు అని చెప్తూ ఉంటారు కదా. తండ్రి మనకు తెలియచేస్తున్నారు, ఎవరైతే మనుషులు తమను తాము ఈశ్వరునిగా చెప్పుకుంటారో, పూజలు అందుకుంటారో వారే అతిపెద్ద రాక్షసులు. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని కూడా అవమానిస్తూ ఉంటారు. మనుషులు ఎప్పుడైతే ఇలా మూర్ఖంగా తయారవుతారో అప్పుడే నేను వస్తాను అని తండ్రి తెలియచేస్తున్నారు. మీరందరూ కూడా ఎంతో మూర్ఖులుగా మారిపోయారు. సాధువులు, సన్యాసులు అందరూ కూడా హఠయోగానికి చెందినవారు. వారిది నివృత్తి మార్గము. వారు నివృత్తి మార్గానికి సంబంధించిన జ్ఞానాన్ని మాత్రమే ఇస్తారు. వారు స్త్రీల యొక్క ముఖాన్ని చూడరు, వారిని విధవలుగా మార్చి వెళ్ళిపోతారు. స్త్రీలనే వారు నరకానికి ద్వారము అని అంటారు. అలాంటి వారే మళ్ళీ స్త్రీలకు గురువుగా చెప్పుకుంటారు. ఇది రాక్షసత్వం గాక మరేమిటి? స్త్రీని నాగినిగా పేర్కొని పారిపోతారు. ఆ తర్వాత ఆ స్త్రీలకే గురువుగా మారుతారు. వారు వండినదే తింటారు. అలాంటి వారిని ఏమనాలి? వారు ఇంటిని వ్యవహారాలను వదిలిపెట్టారని ఎవరు చెప్పారు? పెద్ద పెద్ద ప్లాట్లను కొనుగోలు చేసి స్త్రీల చేత సేవలు అందుకుంటూ ఉంటారు. భర్తలకే భర్తలుగా మారి కూర్చుంటారు. మాతలు వారి పాదాలను కడిగి అమృతంగా భావించి తాగుతారు. అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు, ఇక్కడే హిరణ్యకశిపులు లాంటి పెద్ద పెద్ద రాక్షసులు ఉన్నారు. అలాంటి వారు మిమ్మల్ని కిందికి తీసుకువచ్చారు. ఈ గురువులందరూ కూడా పతనం వైపే తీసుకువెళ్లారు. సత్యమైన గురువు ఒక్కరు మాత్రమే, వారే సత్యాన్ని తెలియచేస్తారు. వారే మన తండ్రి, టీచర్, సద్గురువు. ఇప్పుడు మీరు ఆ గురువుల నుంచి రక్షించబడ్డారు. వారు చెప్పినట్టుగా నడుచుకోవాల్సిన అవసరం లేదు. సన్యాసులు మాతలను ఎంతగానో తిరస్కారం చేశారు. తండ్రి చెప్తున్నారు, ఈ మాతలే స్వర్గానికి దారిని చూపిస్తారు. గేట్ వే టు హెవెన్ అని పేర్కొంటారు కదా. కానీ మనుషులకు అర్థం కాదు. అందరూ కూడా నరకంలో ఉన్నారు. అందుకే తండ్రిని పిలుస్తున్నారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, తండ్రి వచ్చి అందరికీ స్వర్గంలో వెళ్ళడానికి మార్గదర్శనం చేస్తున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను పతితులను పావనంగా చేయడానికి ఇక్కడికి వస్తాను. ఇప్పుడు స్వయంగా ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేసినట్లయితే మీ యొక్క పాపాలు తొలగిపోతాయని చెబుతారు. అందరికీ ఇదే విషయాన్ని తెలియచేయండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయమని చెప్పాలి. మేము సన్యాసించిన తర్వాత ఇక్కడ ఏమి చేస్తామో దాని గురించి సన్యాసులు, ఉదాసులు ఎప్పుడైనా చెప్పారా? ఇంతకు ముందు సన్యాసులు భిక్షాటన చేయడానికి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మాతా భిక్ష అని పిలిచేవారు. అంతకు మించి ఏది అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు అలాంటి మాతలు వారి యొక్క పాదాలను కడిగి సేవిస్తున్నారు. అలాంటప్పుడు ఏమనాలి? మాతలతో ఇలాంటి సేవలు జరిపించుకోవడం మంచిదా? అందుకే మమ్మ వార్తాపత్రికల్లో వీరి గురించి తెలియచేసింది. ఇక్కడ శ్రీ 108 జగద్గురువుగా పిలిపించుకుంటారు. కానీ వాస్తవంగా దాని అర్థాన్ని చూసినట్లయితే జగత్ అంటే పూర్తి ప్రపంచం అనే అర్థం వస్తుంది. కానీ వాస్తవంగా పరిశీలించినట్లయితే మాయ మీద విజయాన్ని సాధిస్తేనే జగజ్జీతులుగా అంటే విశ్వ విజేతలుగా అవుతారు. ఇప్పుడు మీరు జగజ్జీతులుగా అంటే విశ్వ విజేతలుగా అవ్వడానికి, విశ్వానికి అధిపతిగా కావడానికి మార్గాన్ని తెలియచేస్తున్నారు. దీపావళి రోజు లక్ష్మికి పూజ చేసినప్పుడు చాలా కోరికలను కోరుతారు. లక్ష్మిని ఆరోగ్యాన్ని ఇవ్వమని కానీ ఆయుష్ని ఇవ్వమని కానీ అడగరు. కానీ మీరు ఇప్పుడు తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుతున్నారు. మీ యొక్క ఆయుష్ కూడా పెరిగిపోతుంది. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్నీ కూడా లభిస్తాయి. కానీ లక్ష్మీదేవి నుంచి కేవలము ధనాన్ని మాత్రమే కోరుకుంటారు. అయినప్పటికీ అది లభించదు. ఇదొక అలవాటుగా మారిపోయింది. దేవీమూర్తుల వద్దకు వెళ్ళి అడుక్కోవడం ఆరంభిస్తారు.
కానీ ఇక్కడ మీరు తండ్రిని ఏది అడగవలసిన అవసరం లేదు. తండ్రి తెలియచేస్తున్నారు, నిరంతరము గుర్తు చేయండి, అప్పుడు మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజుగా అవుతారని తెలియచేస్తున్నారు. ఇక్కడ దైవీ గుణాలను ధారణ చేయాలి, అంతేగాని ఏది మాట్లాడవలసిన అవసరం లేదు. తండ్రి వచ్చి స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. అలాంటప్పుడు వీరిని పూజించవలసిన అవసరం ఉందా? మీరు స్వయంగా విశ్వాధిపతులుగా అవుతున్నారు. అలాంటప్పుడు ఈ పంచతత్వాల యొక్క పూజ చేయవలసిన అవసరం ఏముంది? మాకు విశ్వం యొక్క రాజ్యభాగ్యం లభిస్తుంది. అలాంటప్పుడు పూజలు పునస్కారాలు చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఈ శాస్త్రాలలో అంతా కూడా అవాస్తవమే ఉన్నది. తండ్రిని కూడా ఎంతో నింద చేశారు. ఋషుల ద్వారా పిల్లలు కలిగారని కూడా చెప్పారు. లవకుశులు తండ్రితో యుద్ధం చేసినట్లుగా చూపించారు. దానిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారు. శాస్త్రాలలో ఇలాంటి పనికిరాని విషయాలు ఉన్నాయి. ద్రౌపదికి 5 భర్తలు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా చూసినట్లయితే హిందూ స్త్రీలు ఒకే భర్తను వివాహం ఆడతారు. భర్త చనిపోయినా కూడా స్త్రీలు విధవగానే ఉండిపోతారు. కానీ ద్రౌపదిని మాత్రము 5 వివాహం ఆడినట్లుగా చూపించారు. ఇక్కడ కూడా అలాంటి సంప్రదాయం అక్కడక్కడ కొనసాగుతోంది. 5 భర్తలు వివాహం ఆడతారు. ఇలాంటి పనికిరాని విషయాలు శాస్త్రాలలో పేర్కొన్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇదంతా కూడా భక్తి మార్గానికి సంబంధించిన సామాగ్రి. జ్ఞానంలో ఒకే ఒక అక్షరం ఉంటుంది, అది కేవలము తండ్రిని స్మృతి చేయాలి అనే అక్షరము. నిరంతరము తండ్రిని స్మృతి చేయాలి, అంతే. స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి, సతోప్రధానంగా అవుతారు. మీరే సతోప్రధానంగా సర్వగుణ సంపన్నులుగా అవుతారు. మీరే ఒకప్పుడు సతోప్రధానంగా సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. మళ్ళీ మీరు అలా కావాలి. కానీ ఈ విషయాలను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. మీది రాతి బుద్ధి ఉన్న కారణంగా తండ్రి మీకు తెలియచేయడానికి ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది. ఈ విషయాలు సాధువులు కానీ సన్యాసులు కానీ ఎవరు కూడా చెప్పలేరు అని నమ్మకం ఉంచాలి. ఈశ్వరుడు తప్ప మరెవరు కూడా చెప్పలేరు. మనుషులు ఎవరు కూడా ఈశ్వరులు కారు. వీరి యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను అని తండ్రి తెలియచేస్తున్నారు. వీరు 84 జన్మలు తీసుకున్నారు. ఒక గ్రామంలోని బాలకుడు వీరు. వీరే శ్యామవర్ణముగాను వీరే సుందరంగాను తయారవుతారు. వీరే శ్యామవర్ణం నుంచి సుందరంగా మారిపోతారు. వీరు గ్రామములోని ఒక పిల్లవాడుగా ఉండేవారు. ఇలాంటి సాధారణమైన వ్యక్తిలో బాబా ప్రవేశించారు. ఎందుకంటే వీరి ద్వారానే బట్టి జరగవలసి ఉంది. వీరికి ఇవన్నీ కూడా ఎవరు నేర్పిస్తున్నారు? నేర్చుకునేవారు సాధారణంగానే ఉండాలి కదా. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు. ఇతని యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. అందరూ పతితంగా మారిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వారిని పావనంగా తయారు చేస్తాను. 84 జన్మలను పూర్తిగా ఇతను స్వీకరించాడు. తతత్వం వారే కాదు, అందరూ కూడా, వారొక్కరే కాదు, అనేక మంది 84 జన్మలు తీసుకున్నారు. సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా తయారు కావడానికి ఇక్కడికి వస్తారు. నెంబర్ వారు పురుషార్థ అనుసారంగా తయారవుతారు. మిగతా వారు ఎవరు కూడా ఇక్కడ నిలబడలేరు. ఆలస్యంగా వచ్చిన వారు కొంత జ్ఞానాన్ని మాత్రమే తెలుసుకుంటారు. భవిష్యత్తులో కూడా వారు స్వర్గంలో ఆలస్యంగా వస్తారు. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే వరదానము. విశ్వ కళ్యాణకారి భవ. ఈ సమయంలో ప్రతి సంకల్పము మాట ద్వారా దాత యొక్క పిల్లలు విశ్వములోని ఆత్మలందరికీ ఖజానాను ఇచ్చేవారిగా అవ్వాలి. ఇప్పుడు తమ సమయాన్ని సర్వ ప్రాప్తులను విశ్వ సేవలో సమర్పణము చేయాలి. అప్పుడే వారు విశ్వ కళ్యాణకారులవుతారు. ఓం నమః శివాయ.